హలో హాయ్ ఫ్రెండ్స్. నేనైతే మిస్టర్ బచ్చన్ నుంచి ఇంకో లిరిక్స్ వీడియో తీసుకొచ్చిన. ఓకే. అది కూడా ల్యాండ్‌స్కేప్‌లో చేసిన. చాలా బాగొచ్చింది. ఆహ్, ఒకసారి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన, అలాగే టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన. అక్కడికెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందైతే డెమో చూద్దాం. ఓకే. పిట్టలాంటి చక్కనమ్మ బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా చెట్టు కట్టి చుట్టమల్లె చుట్టుకోమ్మా. ఫ్రెండ్స్, ఇంతకంటే నేను మ్యూజిక్ వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఓకే. మీకు చూస్తున్నారు కదా వీడియో స్క్రీన్ పైన, లిరిక్స్ కానీ యానిమేషన్ కానీ సూపర్గా వచ్చింది. ఓకే. మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నా. మీకు ఫుల్ ప్రాజెక్ట్ మిస్టర్ బచ్చన్ అని ఇచ్చిన. ఓకే. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఓకే. మీరు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ అనేది మీరు కాపీ అనేది చేసుకోండి, లేకపోతే ఈ టూ టూ కాపీ చేసుకోండి. ఓకే. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేసుకోండి. ఓకే. ఈ పేస్ట్ చేసుకుంటే పైకి వెళ్ళిపోతాయి ఫొటోస్, కాబట్టి ఈ కిందకి తీసుకురండి. ఓకే. ఎక్కడ తీసుకొస్తారంటే లిరిక్స్ కిందికి ఫోటో ఉండాలి, ఇలా ఉండాలి. పిఎన్జి ఫోటో ఇచ్చిన సేమ్ అదే. నేను ఫోటో రూమ్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి, వేరే మీ ఫొటోస్ అయినా సరే. ఓకే. ఇది 2 లిరిక్స్ పైన ఉండాలి. ఓకే. చూడండి, ఇలాగైతే కనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి ఇది రాలేదు కాబట్టి ఈ టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ ట్రిమ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే. టైమింగ్లోకి వెళ్ళండి, రైట్ కట్ చేయండి. ఓకే. అక్కడ దాకా వచ్చేస్తుంది. ఓకే. అన్నీ అయితే ఇలాగ చేసుకోండి మీరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను. ఓకే. ఇది ఉంది కదా, ఇది కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, కింద స్టార్ ఐకాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో చూపిస్తాను. ఓకే. ఫస్ట్ మీరు ఒక ఫోటో తీసుకోండి. ఈ ఫోటో తీసుకున్నారు. ఓకే. ఈ ప్లస్ ఐకాన్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ పిఎన్జీ ఉంటుంది. ఓకే. పిఎన్జీ కూడా అన్నీ నేను టెలిగ్రామ్లో పెట్టినా, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఇది సేమ్ ఫోటో, మళ్ళీ సేమ్ ఇక్కడ పిఎన్జీ ఉంది కదా, ఆ పిఎన్జీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎందుకంటే ఈ లిరిక్స్ అనేది బ్యాక్ వెళ్ళిపోతాయి. ఓకే. ఫస్ట్ లిరిక్స్ మీరు ఒకసారి యూట్యూబ్లో చూసుకున్నా కానీ అలాగే ఉంటుంది. ఓకే. లిరిక్స్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది, ఇంకో లిరిక్స్ ముందుకు వచ్చేస్తుంది. ఓకే. ఇలాగైతే అన్నీ చేసుకోండి. నేను ప్రతి ఒక్కటి చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఓకే. ఇలాగైతే చేసుకోండి. మీరు చూసుకోండి ఒకసారి. నేను ఫోటో ఇచ్చిన, ఆల్రెడీ పిఎన్జీ కూడా ఇచ్చిన, రెండు అయితే యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ సింపుల్ ఉంటుంది. ఓకే. సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను. ప్లస్ ఐకాన్ చేసుకొని మీకు ఒక ఇంక్ ప్రాజెక్ట్ ఇచ్చిన, ఒక 2 సెకండ్స్ ఉంటుంది అది. ఓకే. నేను చూపిస్తాను, నేను పెట్టి చూపిస్తాను. ఓకే. ఇక్కడైతే ఉంది. ఓకే. దీన్ని ఏం చేస్తారంటే రొటేట్ చేసుకోండి. ఓకే. ఇలాగైతే ఉంటుంది. ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇది ఈ లిరిక్స్ దగ్గరికి తీసుకురండి. ఓకే. ఓకే. ఇక్కడైతే తీసుకొచ్చిన తర్వాత మీరు దీన్ని రొటేట్ చేసుకోండి. ఓకే. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్ అని ఆప్షన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఓకే. దాన్ని 90 డిగ్రీస్ చేసుకోండి. 90 డిగ్రీస్ చేసుకున్న తర్వాత దీన్ని ఫీల్డ్ కంపోజిషన్ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఫీల్డ్ కంపోజిషన్ ఏరియా. ఓకే. దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే. మనకైతే ఇలా అయితే రివీల్ అవుతుంది. ఓకే. అన్ని ఫొటోస్ మాత్రం ఇలా చేసుకోండి. నేను అన్ని ఫొటోస్ అన్నీ టెలిగ్రామ్లో పెట్టేశాను. ఓకే. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఈ వీడియో అనేది మళ్ళీ మీరు కాపీ చేసుకోండి. ఓకే. కాపీ లేయర్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్లో వచ్చి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే. పేస్ట్ చేసుకున్న తర్వాత అది పైకి వెళ్ళిపోతుంది, మనం దానికి కిందికి తీసుకురావాలి. ఓకే. ఆ వీడియో అనేది కిందకి తీసుకొచ్చి మనం ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టేసుకుందాం. ఓకే. పెట్టేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ మనం యానిమేషన్ అది స్క్రీన్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. అయితే రివీల్ అవుతుంది. ప్రతి ఒక్కదానికి ఈ వీడియో అయితే పెట్టేసుకోండి. ఓకే. ఇలాగైతే ఉంటుంది. ఓకే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.